మీకు మెజారిటీ ఉంటే నీ వెంట ఉన్న కౌన్సిలర్లను ఎందుకు పంపించడం లేదని టీడీపీ సీనియర్ నేత సుర్ల లోవరాజు ప్రశ్నించారు. ఎన్నిక వాయిదాకు వైకాపాయే కారణమని మండిపడ్డ లోవరాజు మాజీ ఎమ్మెల్యే దాడిశెట్టి రాజపై మండిపడ్డారు. వైస్ చైర్మన్ ఎన్నికకి తెలుగుదేశం పార్టీ సభ్యులు వెళ్ళి కౌన్సిలర్లో కూర్చుంటే వైసీపీ సభ్యులు ఇళ్లలో కూర్చున్నారు. ఎలక్షన్ జరగాలంటే సభ్యులు తెలుగుదేశం వచ్చినప్పుడు వైసీపీ కూడా వస్తే ఎవరిది మెజార్టీ ఉంది ఏంటనేది ఎలక్షన్ కమిషన్ చూస్తారు. కనీసం రాకుండా ఇంట్లో పెట్టి దాని మీద ఏమో మళ్ళీ డిఎస్పీ గారు, సిఐ గారు, ఎంఆర్ఓ గారు వెళ్ళి తీసిరండి బాబు ఎలక్షన్ సజావుగా జరిపిస్తా అంటే ఎదురున్న మనుషులు కూడా తప్పించండి అని చెప్తే రోప్ పార్టీ కూడా తిప్పారు. రోప్ పార్టీని కూడా పెట్టి సెక్యూరిటీ ఇచ్చి రారా బాబు తీసుకెళ్ళి మేము ఎలక్షన్ చెప్తామని చెప్తే రాకుండా పారిపోయి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి మీద కబుర్లు చెప్పడం కాదు. మీరు రండి ఎలక్షన్కి, మీరు రండి. అక్కడ మీ బలమో మా బలమో తెలుసు. రాకుండా మీరు పారిపోయి తిరిగి వీళ్ళ మీద రేపు సెలవుతుని అంటే ఏంటి తెలియదు. మీరు చేసే కార్యక్రమాలన్నీ కూడా అన్యాయంగా ఉన్నాయి. తెలుగుదేశం పార్టీని అన్యాయం అంటున్నారు కాదు, జనసేన, బీజేపీ అంటారు కానీ ఇది కూటమి కాదు అన్యాయం. ఇది అన్యాయం కనిపిస్తుంది. మిమ్మల్ని మీరు కోరికలు తోటే రేపు రండి ఎన్నికలకి, మా బ్యాచ్ వస్తుంది, మీ బ్యాచ్ తీసుకురండి, ఎవరిది మెజార్టీ అక్కడ తెలుస్తుంది. రాకుండా మీరు దాగుడిని పారిపోయి ఈ తప్పుడు ప్రసారం మాత్రం మానేయండి. కంపెనీల గురించి మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఈ రోజు ఎన్ని ఇండస్ట్రీస్ వస్తున్నాయో ఒకసారి మీరు ఆలోచించండి. 7 నెలల కాలంలో మీరు 5 సంవత్సరాల కాలంలో ఆయన కోడిగుడ్డు మంత్రి గారు చెప్పాడు, ఇంకా గుడ్డు పెట్టింది, ఇంకా పొదగాల, ఒక పిల్ల పెట్టాలా. అసలు ఇండస్ట్రీ అంటే ఏంటో తెలియని మనిషికి ఇంత ఇండస్ట్రీ మనిషి ఇచ్చారు. అతనేమో కోడిగుడ్డు గురించి అంత చెప్పాడు. మీరు ఏంటంటే ఏ అభివృద్ధి కట్టారా అంటే ఒక రుషికొండ దగ్గర ప్యాలెస్ కట్టుకున్నారు. అది తప్ప ఒక్క ఫ్యాక్టరీ చంద్రబాబు నాయుడు తీసుకొచ్చిన ఫ్యాక్టరీలు తిరిగి పంపించారు. మీరు ఆ జాకీ బ్యాటరీ కానీ, లాలు బ్యాటరీ కానీ ఇవన్నీ కూడా తిరిగి పంపించితే పాపం అక్కడ ఎవరు తెలంగాణలో ఆస్వాదించి అక్కడ ఫ్యాక్టరీ పెట్టుకున్నారు. అంటే మీ సంస్కృతి అది. అదేంత మనం కోరుకునేది ఒకటే, డెవలప్మెంట్ గురించి, అభివృద్ధి గురించి మీరు మాట్లాడడానికి సరిపోదు. ఎందుకంటే ఆ డెవలప్మెంట్, అభివృద్ధి అనేది తెలుగుదేశం పార్టీ లేదా కూటమి ప్రభుత్వానికి, బీజేపీకి, జనసేనకి ఉంది తప్ప మీకు అది సరిపోరు. ఆ విషయాలు మానేయండి. మీరు అన్ని రాజకీయాలు ఎందుకు? ఓన్లీ ఎన్నికలు, వైస్ చైర్మన్ ఎన్నిక మీరు రేపు తీసుకుని మేము అక్కడ ఉంటాం, మీరు అక్కడ రండి చూద్దాం. అంతేగాని ఏదో చెప్పి దాగుడిపోయి పోలీసులు కూడా వెళ్ళారు. అసలు ఆఫీసర్ అనేది ఇంటికి వచ్చి రండి మీరు తీసుకెళ్తామని చెప్తున్నారంటే ఇంకా అంతకంటే దాన్నే ఉంటుందండి. తెలుగుదేశం మేము వచ్చాం అక్కడికి, మీరు కూడా రండి. అక్కడ మీ బలం మా బలం తేలుతుంది. అది మానేసి దాగుడిపోయి మేము లోపల ఉండిపోతాం. అలాంటి మీరు ఎలక్షన్ బాయ్కట్ చేస్తాం మానేయండి. ఎలక్షన్ మానేయండి, వెళ్ళిపోద్ది. అది మానేసి సెలవుతుని రాని రేపు అది కూడా తెలిసిపోద్ది. సెలవుతుని సంగతి కూడా ఈ సందర్భంగా మేము అందరికీ తెలియపరుస్తున్నాం. మీరు సక్రమంగా ప్రజాస్వామ్య పద్ధతిగా నడపండి. మేము కూడా దాన్ని సహకరిస్తాం.